వావ్, ఇడ్లీ విత్ పల్లి చట్నీ అండ్ కందిపొడి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? హలో ఫుడీస్, ఈరోజు మనం మా ఫ్రెండ్ రెసిపీ అయిన కందిపొడిని తయారు చేసేద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వితౌట్ ఆయిల్తో ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకోవాలి. అవి వేగాక ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ పెసలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని 4 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక స్పూన్ గళ్ళుప్పు తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కందిపొడి రెడీ అయిపోయింది. వీటిని ఇడ్లీ అండ్ దోశలోకి నంచుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.